Gurubhyo Namaha. Today class is partial fractions. Class number 8. In previous class, 3 problems completed on resolving partial fractions in method 3. And method 3 లో మనం నిన్న 3 problems contain చేసాం. Method 3 says that f of x by g of x is a proper fraction. g of x contains non-repeated irreducible factors. ఓకే, ఈ మెథడ్లో మనం 3 ప్రాబ్లమ్స్ కంప్లీట్ చేసాం. నౌ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయినింగ్ 3 or more ప్రాబ్లమ్స్. ఓకే, ద ప్రాబ్లమ్ నెంబర్ 4, 3 ఆల్రెడీ కంప్లీటెడ్, నెట్ కంటిన్యూషన్ ఆఫ్ 4th one. ఓకే, రిసాల్వ్ 3x cube minus 2x square minus 1 by x power 4 plus x square plus 1 into partial fractions. అంటే మనకి g of x కంటైన్స్ 4th degree పాలినామియల్. అంటే మనకు ఫ్యాక్టరైజేషన్ చేయటం కూడా కొంచెం నాలెడ్జ్ ఉండాలి. అంటే కొంచెం ఆల్జిబ్రిక్ ఐడెంటిటీస్ యూజ్ చేయడం ద్వారా మనం ఫ్యాక్టరైజేషన్ చేయగలగాలన్నమాట. ఓకే, ఇప్పుడు ఇక్కడ g of x కంటైన్స్ దిస్ పాలినామియల్ హ్యావింగ్ ది 4 ఫ్యాక్టర్స్. ఓకే, ఆ ఫ్యాక్టర్స్ ఏంటో ఫైండ్ అవుట్ చేయాలి, లేదా 4 లీనియర్ ఫ్యాక్టర్స్ ఆర్ 2 నాన్ లీనియర్ ఫ్యాక్టర్స్. ఈ పాలినామియల్కి 4 లీనియర్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, లేకపోతే కనుక 2 నాన్ లీనియర్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. నాన్ లీనియర్ ఫ్యాక్టర్స్ మీన్స్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఫామ్లో ఉంటాయి. లీనియర్ ఫ్యాక్టర్స్ ఏఎక్స్ ప్లస్ బి ఫామ్లో ఉంటాయి. ఓకే, హౌ టు ఫైండ్ ది ఫ్యాక్టర్స్ ఆఫ్ దిస్ వన్? ఫస్ట్ సొల్యూషన్. ఓకే, వాట్ ఈస్ గివెన్? 3x cube minus 2x square minus 1 by x power 4 plus x square plus 1. Okay, how to find the factors of this one? Okay, denominator x power 4 plus x square plus 1 to find the factors of this one. ఇది యాక్చువల్గా థియరీ ఆఫ్ ఈక్వేషన్స్లో హార్నర్ ప్రాసెస్ అని ఇన్స్పెక్షన్ మెథడ్ ద్వారా రకరకాలుగా చేస్తామన్నమాట దీన్ని. కానీ అంత లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ ఉపయోగించి దీన్ని చేయవలసిన అవసరం లేదు. దీన్ని చూడగానే దిస్ కెన్ బి రిటన్ యాజ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్. వాట్ ఈస్ ది ఎక్స్పాన్షన్ ఆఫ్ దిస్ వన్? ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1, ఏ స్క్వేర్ అంటే ఎక్స్ పవర్ 4 ప్లస్ బి స్క్వేర్ 1 స్క్వేర్ 1 ప్లస్ 2ab 2 into x square into 1 2x square. This can be written as x square. By simplification this one we get x power 4 plus x square plus 1. But the given expression, that means g of x is a polynomial, that polynomial is degree 4. అంటే మనకి ఇచ్చినటువంటి g of xలో పాలినామియల్ ఏ విధంగా ఉంది? 4th degree పాలినామియల్ అన్నమాట. దీనికి ఫ్యాక్టరైజేషన్ ఎలా చేస్తానంటే నేను దిస్ ఎక్స్ప్రెషన్ కెన్ బి రిటన్ యాజ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్. దీన్ని ఎక్స్పాండ్ చేయండి. దీని అంతటిని ఎక్స్పాండ్ చేస్తే ఎక్స్ పవర్ 4 ప్లస్ 2 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఇంటూ 1 ప్లస్ 1 స్క్వేర్. ఇదంతా వచ్చింది యాక్చువల్గా. అంటే ఎక్స్ పవర్ 4 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1. అంటే దీన్ని ఎక్స్పాండ్ చేస్తే కనుక ఎక్స్ పవర్ 4 ప్లస్ 2x స్క్వేర్ 2ab కదా, ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్. మరి ఇక్కడ మనకి ఈ విధంగా రావాలన్నమాట. అందుకు నేను ఏం చేసినట్టే మైనస్ ఎక్స్ స్క్వేర్ చేశాను. అంటే చూడండి, ఎక్స్ పవర్ 4 ప్లస్ 2x స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1. ఇప్పుడు సరిపోయింది ఇది. సో దిస్ ఎక్స్ప్రెషన్ కెన్ బి రిటన్ యాజ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్. ఇది ఎలా ఉంది? ఇది దిస్ ఈజ్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి. దిస్ కెన్ బి బై యూజింగ్ వన్ ఆఫ్ ది ఆల్జిబ్రిక్ ఐడెంటిటీ. దిస్ ఈజ్ ఏ, దిస్ ఈజ్ బి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి. వాట్ ఈజ్ ఏ? ఏ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1. వాట్ ఈజ్ బి? బి మీన్స్ ఎక్స్. ఓకే, ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ ఎక్స్. సో ద ఫ్యాక్టర్స్ ఆఫ్ the 4th degree polynomial is x square minus x plus 1, x square plus x plus 1. Okay, these are the factors that equal to 3x cube minus 2x square minus 1 by factors are x square plus x plus 1 into x square minus x plus 1. These two are the non-linear factors. That means these two are irreducible factors. g of x contains non-repeated irreducible factors. అంటే మనకి ప్రాబ్లంలో ఫస్ట్ ఇచ్చిన వెంటనే దీనికి ఫ్యాక్టరైజేషన్ చేయగలగాలి. ఆ ఫ్యాక్టరైజేషన్ ఎలా చేయాలంటే కనుక ఈ విధంగా కన్సిడర్ చేసుకుంటే కనుక దీన్ని మన ఫ్యాక్టర్స్ని మనం అంటే ఈ ఎక్స్ప్రెషన్ అంతటిని కూడా ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఉపయోగిస్తే ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి, ఈ విధంగా వచ్చినాయి ఫ్యాక్టర్స్. అంటే దీనికి ఫ్యాక్టర్స్ వచ్చినాయి. దిస్ ఫ్యాక్టర్ అండ్ దిస్ ఫ్యాక్టర్ ఆల్సో నాన్ లీనియర్ ఫ్యాక్టర్స్. దట్ మీన్స్ డిస్క్రిమినెంట్ 0 అవుతుంది. అందుకని ఇవి రెండు కూడా నాన్ లీనియర్ ఫ్యాక్టర్స్, అంటే ఇర్రెడ్యూసిబుల్ ఫ్యాక్టర్సే. ఇర్రెడ్యూసిబుల్ ఫ్యాక్టర్స్ వస్తే మన కన్సిడరేషన్ ఏ విధంగా ఉంటుంది మీకు తెలుసు. ఏంటి? దిస్ ఈజ్ ఇర్రెడ్యూసిబుల్ ఫ్యాక్టర్ ఏఎక్స్ ప్లస్ బి బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1 ప్లస్
ఏబీలు వాడేసాం కాన్స్టెంట్. నెక్స్ట్ కంటిన్యూషన్ సిఎక్స్ ప్లస్ డి బై ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 1. ఇంక ఇక్కడ నుంచి క్రాస్ మల్టిప్లికేషన్ చేసి సింప్లిఫికేషన్ మామూలుగానే చేయొచ్చు. టు ఫైండ్ ది వాల్యూస్ ఏబిసిడి వి గెట్ ది పార్షియల్ ఫ్రాక్షన్స్. ఓకే, మనకి ఫ్యాక్టర్స్ రెండు కూడా ఇర్రిడ్యూసిబుల్ ఫ్యాక్టర్స్ కాబట్టి వారి కన్సిడరేషన్ ఏ విధంగా ఉంటుందంటే కనుక, సో ఫస్ట్ నేను ఫైండ్ అవుట్ చేసిన ఫ్యాక్టర్స్, రెండు ఫ్యాక్టర్స్ వచ్చినాయి, నాన్ లీనియర్ ఫ్యాక్టర్స్, దట్ మీన్స్ ఇర్రిడ్యూసిబుల్ ఫ్యాక్టర్స్. కన్సిడరేషన్ ఏంటి, ఇది నాన్ లీనియర్ ఫ్యాక్టర్, ఇది నాన్ లీనియర్ ఫ్యాక్టర్. సో నాన్ లీనియర్ ఫ్యాక్టర్ కాబట్టి ఏఎక్స్ ప్లస్ బి బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1. ఇది కూడా నాన్ లీనియర్ ఫ్యాక్టర్ కాబట్టి సిఎక్స్ ప్లస్ డి బై ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 1. దిస్ ఈజ్ డినోటెడ్ బై 1. ఇందులో దేర్ ఈజ్ నో లీనియర్ ఫ్యాక్టర్స్. సబ్స్టిట్యూషన్ మెథడ్ అప్లై చేద్దామంటే కనుక ఇక్కడ మనకి లీనియర్ ఫ్యాక్టర్స్ లేవు. అంటే ఇక్కడ స్క్వేర్లు ఉంటాయి కాబట్టి ప్లస్ పెట్టినా మైనస్ పెట్టినా 0 అయిపోతుంది, ఎక్కడ కూడా ఎలిమినేట్ అవ్వ వాల్యూస్. అందుకని ఇక్కడ సబ్స్టిట్యూషన్ మెథడ్ పనిచేయదు. అప్పుడు ఇంక మనం ఏం చేయాలి, క్రాస్ మల్టిప్లికేషన్, ఏఎక్స్ ప్లస్ బి ఇంటూ ఇది ప్లస్ సిఎక్స్ ప్లస్ డి ఇంటూ ఇది బై ఇది ఇంటూ ఇది. ఆల్వేస్ క్యాన్సిలింగ్ ఆన్ బోత్ సైడ్స్ డినామినేటర్. ఇది క్యాన్సిల్ అయిపోతుంది మనకి. ఈ ప్రాసెస్ అంతా మనకు తెలుసున్నదే. సో రిమైనింగ్ పార్ట్ 3x క్యూబ్ మైనస్ 2x స్క్వేర్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు ఏఎక్స్ ప్లస్ బి ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 1 ప్లస్ సిఎక్స్ ప్లస్ డి ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1. సో ఇవి ఇప్పుడు మనకి సబ్స్టిట్యూషన్ పనిచేయదు కాబట్టి మనం ఏం చేయాలంటే కనుక మల్టిప్లయింగ్ దీస్ టూ, ఏఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఏఎక్స్ క్యూబ్ మైనస్ ఏఎక్స్ ఇంటూ ఎక్స్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏఎక్స్. అంటే ఏఎక్స్ తోటి ఇదంతా మల్టిప్లై చేయండి, తర్వాత బి తోటి ఇదంతా మల్టిప్లై చేయండి, చేస్తే ఈ విధంగా వచ్చింది. నెక్స్ట్ సిఎక్స్ తోటి ఇదంతా మల్టిప్లై చేయండి ప్లస్ డి పెట్టి ఇదంతా మల్టిప్లై చేయండి. సో ఇంత ఎక్స్ప్రెషన్ వచ్చింది. ఇన్ దిస్ ఎక్స్ప్రెషన్ టేక్ కామన్ ఎక్స్ క్యూబ్ టర్మ్స్. అంటే ఎక్స్ క్యూబ్ టర్మ్స్ అన్ని కలెక్ట్ చేసుకోవాలి. చూడండి, ఏఎక్స్ క్యూబ్, హియర్ సిఎక్స్ క్యూబ్, ఎక్స్ క్యూబ్ కామన్ తీస్తే ఏ ప్లస్ సి. నెక్స్ట్ ఎక్స్ స్క్వేర్ కామన్ తీద్దాం, ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ ఎక్స్ స్క్వేర్ ప్లస్ బి ఎక్స్ స్క్వేర్ ప్లస్ సి ఎక్స్ స్క్వేర్ ప్లస్ డి మైనస్ ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ సి ప్లస్ డి. నెక్స్ట్ ఎక్స్ టర్మ్స్ చూడండి, ఇక్కడ ఏఎక్స్ అంటే ఏ, నెక్స్ట్ మైనస్ బి, నెక్స్ట్ ప్లస్ సి ప్లస్ డి, ఏ మైనస్ బి ప్లస్ సి ప్లస్ డి. నెక్స్ట్ కాన్స్టెంట్స్ అంటే వితౌట్ ఎక్స్ టర్మ్స్ ఏమున్నాయి మనకి ఇక్కడ, హియర్ దట్ ఈక్వల్ టు బి అండ్ డి, రెండే ఉన్నాయి, బి ప్లస్ డి. ఇలా ఈ విధంగా రాసుకోవాలి. ఎందుకంటే సబ్స్టిట్యూషన్ మెథడ్ ఫెయిల్ అయిపోయింది ఇక్కడ మనకి. అందుకని సబ్స్టిట్యూషన్ మెథడ్ చేయడం వల్ల మనకి ఏదైనా ఒక్క వాల్యూ వచ్చిందంటే రిమైనింగ్ అన్ని వాల్యూస్ వచ్చేస్తాయి. అందుకని మనకి ఒక్క లీనియర్ ఫ్యాక్టర్ ఎగ్జిస్ట్ అయితే కనుక మిగతా వాల్యూస్ అన్నింటినీ ఈజీగా ఫైండ్ అవుట్ చేయరు. మరి ఇక్కడ అసలు లీనియర్ ఫ్యాక్టర్స్ లేవు. ఈ పాలినామియల్కి ఫ్యాక్టర్స్ కడితే కనుక వీ గెట్ ది 2 ఆర్ నాన్ లీనియర్ ఫ్యాక్టర్స్, దట్ మీన్స్ ఇర్రిడ్యూసిబుల్ ఫ్యాక్టర్స్. సో మనం ఇంకా ఈ ప్రాసెస్లోనే చేసుకుని వెళ్ళాలన్నమాట. సో ఈక్వేటింగ్ ఆన్ బోత్ సైడ్స్ ఎక్స్ క్యూబ్ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ అండ్ కాన్స్టెంట్స్ ఈక్వేట్ చేస్తామన్నమాట. హియర్ ఎక్స్ క్యూబ్ కోఎఫిషియంట్ ఈజ్ ఏ ప్లస్ సి, ఏ ప్లస్ సి ఈజ్ ఈక్వల్, హియర్ ఎక్స్ క్యూబ్ కోఎఫిషియంట్ ఈజ్ 3 అంటే ఏ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 3. ఈక్వేషన్ నెంబర్ 2. ఇక్కడ ఈక్వేషన్ నెంబర్ 1 అయింది కదా, కంటిన్యూషన్ 2. నెక్స్ట్ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ మైనస్ ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ డి, హియర్ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ -2. సో దిస్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు -2. ఇది ఈక్వేషన్ నెంబర్ 3. నెక్స్ట్ x coefficient a minus b plus c plus d. Here x coefficient is this one. Here x coefficient, there is no x coefficient. In mathematics no means 0. That equal to a minus b plus c plus d is equal to 0. Equation number 4. Next, what is constant b plus d? Here constant -1. b plus d is equal to -1. This is equation number 5. Solving 2, 3, 4, 5, we get the values a, b, c, d. యువర్ ఓన్ నాలెడ్జ్, మీరు ఏ విధంగా సాల్వ్ చేస్తారో సాల్వ్ చేయండి. ఈ వాల్యూస్ అన్నీ సాల్వ్ చేస్తే నాకు ఏ వాల్యూ, బి వాల్యూ, సి వాల్యూ, డి వాల్యూ రావాలి. అలా రెండేసి ఈక్వేషన్ని సాల్వ్ చేయడం ద్వారా ఒక్క వాల్యూ కనుక మీరు ఫైండ్ అవుట్ చేయగలిగితే రిమైనింగ్ వాల్యూస్ అన్నీ కూడా ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. సపోజ్ మీరు ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేశారనుకోండి, సి వచ్చేస్తుంది. సి వచ్చేసింది అనుకోండి, దాని నుంచి డి వచ్చేస్తుంది. డి వచ్చేసింది అనుకోండి, బి వచ్చేస్తుంది. ఒక్క వాల్యూ కరెక్ట్గా ఫైండ్ అవుట్ చేయండి ఈ ఈక్వేషన్స్ అన్నింటిని కూడా ఉపయోగించుకుని. అంటే మీకు ఈక్వేషన్ సాల్వ్ చేయడంలో మంచి నాలెడ్జ్ ఉంటే కనుక చాలా ఫాస్ట్గా చేయగలుగుతామట ఇవన్నీ కూడా. ఓకే, సో ఈ ఈక్వేషన్స్ అన్నింటిని సాల్వ్ చేసి మీకు చూపిస్తాను, ఒకసారి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూద్దురిగాను. ఓకే, సో రెండూ కూడా ఇర్రిడ్యూసిబుల్ ఫ్యాక్టర్స్ ఉంటే కొంచెం మనం ఏబిసిడీలు అన్నోన్ వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయడం కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటుంది. అయితే ఈక్వేషన్ సాల్వ్ చేయడం ఫాస్ట్గా మీరు చేయగలిగితే కనుక అది పెద్ద కష్టమేం కాదు అది. ఓకే, సో మెథడ్ 3లో
g of x contains non-repeated irreducible factors. అంటే g of x contains non-repeated irreducible factors. ఒకసారి రిపీటెడ్ లీనియర్ ఫ్యాక్టర్స్ కూడా వస్తాయి. లీనియర్ ఫ్యాక్టర్స్ వస్తే కనుక ఈజీగా ఫైండ్ అవుట్ చేయకుండా రాలేదు. సో మనం ఇదంతా కూడా ఈ విధంగా చేసుకుంటూ రావాలన్నమాట. ఓకే, బై సాల్వింగ్ అబౌట్ ఆల్ దీస్ ఈక్వేషన్స్ వీ గెట్ ది అన్నోన్ వాల్యూస్. అవి ఏంటనేది ఇక్కడ నేను చేస్తాను చూడండి. ఓకే, ఈ ఈక్వేషన్ సాల్వ్ చేయడం అసలు సింపుల్గా చేయాలి. ఎలా చేయాలో చూడండి. హియర్ చూడండి, 4 implies. What is 4? A minus B plus C plus D. This can be written as A plus C minus B plus D is equal to 0. Okay, what is the value of A plus C? A plus C is equal to 3. Right here, 3 minus B plus D is equal to 0. Okay, from ఎక్కడి నుంచి తీసుకొచ్చే దీన్ని? ఫ్రమ్ 2 ఏం చెప్తుంది మనకి? ఏ ప్లస్ సి ఉన్న చోట 3 రాసుకోవచ్చు. ఇక్కడ ఏ ప్లస్ సి ఉన్న చోట 3 రాశాను. మైనస్ బి ప్లస్ డి దట్ ఈక్వల్ టు మైనస్ బి ప్లస్ డి ఈజ్ ఈక్వల్ టు -3. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 6. అంటే మనకి నేను బీడీలో ఒక ఈక్వేషన్ ఉంది, మళ్ళీ బీడీలో ఒక ఈక్వేషన్ తీసుకొచ్చాను. ఒక్క వాల్యూ కనుక మీరు ఫైండ్ అవుట్ చేస్తే రిమైనింగ్ వాల్యూస్ అన్నీ కూడా ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఓకే, సో ఓకే 5 6 యాడ్ చేస్తున్నాను. 5 ఏంటి? బి ప్లస్ డి ఈజ్ ఈక్వల్ టు -1. 6 మైనస్ బి ప్లస్ డి ఈజ్ ఈక్వల్ టు -3. యాడింగ్ దీస్ 2, ఇది క్యాన్సిల్ అయిపోతుంది. ప్లస్ బి మైనస్ బి, డి ప్లస్ డి 2d, -1 -3 -4. 2d ఈజ్ ఈక్వల్ టు -4, డి ఈజ్ ఈక్వల్ టు -2. ఒక వాల్యూ వచ్చేసింది. ఒక వాల్యూ వచ్చిందంటే కనుక మొత్తం వాల్యూస్ అన్నీ కూడా వచ్చేస్తాయి అన్నమాట. ఓకే, రిమైనింగ్ వాల్యూస్ ఎలా వస్తాయి చూడండి. బి ప్లస్ డి ఈజ్ ఈక్వల్ టు -1 కదా, డి ప్లస్లో -2 రాయండి. బి -2 ఈజ్ ఈక్వల్ టు -1, డి బి ఈజ్ ఈక్వల్ టు 1. బి వాల్యూ వచ్చేసింది. బి వచ్చిందంటే ఇంక రిమైనింగ్ వాల్యూస్ అన్నీ కూడా మనకు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి అన్నమాట. 1 by 1 వాల్యూస్ అన్నీ కూడా వస్తాయి. ఒక వాల్యూ మీరు కరెక్ట్గా ఫైండ్ అవుట్ చేయాలి. ఈక్వేషన్స్ అన్నీ కూడా చాలా గజిబిజిగా ఉన్నాయి చూడండి. ఈక్వేషన్ నెంబర్ 2 3 4 5. నేను ఎలా ఆలోచించానంటే కనుక ఈక్వేషన్ నెంబర్ 4లో ఏ ప్లస్ సి ఉంది. ఏ ప్లస్ సి ఉన్న చోట 3 రాస్తే 2 అన్నోన్ వాల్యూస్ మిస్ అయిపోయినాయి. అంటే 3 మైనస్ బి అలాగే ఉంచేసాను, తర్వాత ప్లస్ డి అలాగే ఉంచేసాను. సో 3 మైనస్ బి ప్లస్ డి ఈజ్ ఈక్వల్ టు 0. అంటే బి ప్లస్ డిలో ఒక ఈక్వేషన్ వచ్చింది. ఆల్రెడీ బి ప్లస్ డిలో ఒక ఈక్వేషన్ ఉంది. అప్పుడు దీని ఈక్వేషన్ నెంబర్ 6 అనుకుని 5ని 6ని యాడ్ చేశాను. ఇలాగే చేయాలని రూల్ ఏం లేదు. మీరు ఇంకా సింపుల్గా చేస్తే కనుక చేసుకోవచ్చు. ఆ ఈక్వేషన్ సాల్వ్ చేయడం ఫాస్ట్గా నాకు అన్నోన్ వాల్యూస్ మీరు ఫైండ్ అవుట్ చేయాలి. నేను ఇలాగే చేశానని ఇదే ప్రాసెస్లో మీరు చేయవలసిన అవసరం లేదు. మీ క్యాలిక్యులేషన్స్ మీకు ఉంటాయి, మీరు ఏ విధంగా క్యాలిక్యులేట్ చేసుకున్నా పర్లేదు. క్యాలిక్యులేటర్ ఈజ్ అలౌడ్ కాబట్టి ఆ క్యాలిక్యులేటర్లో ఈక్వేషన్స్ ఎలా సాల్వ్ చేయాలో కూడా ఒకసారి మీరు చూస్తే కనుక అందులో మీరు ఈ ఈక్వేషన్స్ని ఆటోమేటిక్గా సాల్వ్ చేసేది పెద్ద కష్టమేం కాదు. టెక్నికల్ స్టూడెంట్స్కి, ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి, డిప్లొమా స్టూడెంట్స్కి అందరికీ కూడా క్యాలిక్యులేటర్ ఈజ్ అలౌడ్ కాబట్టి ఈ ఈక్వేషన్స్ ఎలా చేయాలో ఆ క్యాలిక్యులేటర్లో మీరు చేసేయచ్చు. అయితే ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ వరకు క్యాలిక్యులేటర్ నాట్ అలౌడ్ కాబట్టి వాళ్ళ కోసం ఇదంతా చెప్తున్నాను అనమాట. ఈక్వేషన్స్ ఎలా చేయాలనేది వాళ్ళ మట్టికి ఇలాగా క్యాలిక్యులేటర్ వాళ్ళకి అలౌట్ చేయరు. ఎలా లేదు వాళ్ళకి, వాళ్ళు మామూలుగా సాల్వ్ చేయవలసిందే అన్ని వాల్యూస్ కూడా ఏబిసిడి. సో నేను డి వాల్యూ ఫైండ్ అవుట్ చేశాను. డి ఈజ్ ఈక్వల్ టు -2. ఇక్కడ ఇదంతా చెరిపేసి రిమైనింగ్ వాల్యూస్ అన్నీ కూడా ఫైండ్ అవుట్ చేస్తాను. ఓకే, ఇలాగా జీ ఆఫ్ ఎక్స్ కంటైన్స్ నాన్ రిపీటెడ్ ఇర్రెడ్జిబుల్ ఫ్యాక్టర్స్ వస్తే కనుక ఈ విధంగా వస్తాయి. ఆ ఈక్వేషన్స్ మనకి ఆ విధంగా కాంప్లికేటెడ్గా ఉన్నా సరే మనం వాటిని సాల్వ్ చేయాలన్నమాట. ఓకే, రిమైనింగ్ వాల్యూస్ అన్నీ కూడా నేను ఇక్కడ చేస్తాను, చేసిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక్క డి వాల్యూ -2 నేను ఫైండ్ అవుట్ చేసిన తర్వాత రిమైనింగ్ వాల్యూస్ అన్నీ కూడా ఫైండ్ అవుట్ చేసేయచ్చు. సో డి వాల్యూ తెలిసిపోయింది కాబట్టి 5 ఇంప్లైస్ బి ప్లస్ డి ఈజ్ ఈక్వల్ టు -1. డి వాల్యూ ఇందులో సబ్స్టిట్యూట్ చేసండి. బి ఈజ్ ఈక్వల్ టు 1. నెక్స్ట్ బి తెలిసిపోయింది, డి తెలిసిపోయింది. నెక్స్ట్ నాకు ఏ సీల్ రావాలి. అవి అంత త్వరగా రావు మనకి. అప్పుడు మనం ఏం చేయాలంటే కనుక 4 అంటే ఏ మైనస్ బి ఈక్వేషన్ 3 ఉంది మన దగ్గర, చెప్పేసాను నేను. ఈక్వేషన్ 3ని 4ని యాడ్ చేస్తే కనుక ఈక్వేషన్ 3 అంటే ఇది, ఈక్వేషన్ 4 అంటే ఇది. యాడ్ చేస్తే కనుక -a ప్లస్ ఏ క్యాన్సిల్ అయిపోయింది, ప్లస్ బి మైనస్ బి క్యాన్సిల్ అయిపోయింది, సి ప్లస్ సి 2c, డి ప్లస్ డి 2d ఈజ్ ఈక్వల్ టు -2. అంటే 2 క్యాన్సిల్ అయిపోయింది. సి ప్లస్ డి ఈజ్ ఈక్వల్ టు -1. మరి మన దగ్గర డి తెలిసిపోయింది కదా, డి ఈజ్ ఈక్వల్ టు -2 అని, సి -2 ఈజ్ ఈక్వల్ టు -1, సి ఈజ్ ఈక్వల్ టు 1. 3 వాల్యూస్ తెలిసిపోయినాయి. ఏవి కావాలి. ఈక్వేషన్ నెంబర్ 2 సేస్ దట్ ఏ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 3. సి తెలిసిపోయింది కదా 1 అని, ఏ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 3, ఏ ఈజ్ ఈక్వల్ టు 2. సో మొత్తం అన్నౌన్ వాల్యూస్ అన్నింటినీ ఫైండ్ అవుట్ చేసాను. ఏ ఈజ్ ఈక్వల్ టు 2, బి ఈజ్ ఈక్వల్ టు 1, సి ఈజ్ ఈక్వల్ టు 1, డి ఈజ్ ఈక్వల్ టు -2. ఆల్ దీస్ వాల్యూస్ సబ్స్టిట్యూటింగ్ ఇన్ దిస్ ఈక్వేషన్ వీ గెట్ ది పార్షియల్ ఫ్రాక్షన్స్. ఓకే, ఇలాగా మీరు
g of x contains నాన్ రిపీటెడ్ ఇర్రెడ్యూసిబుల్ ఫ్యాక్టర్స్ వస్తే కనుక ఈ విధంగా ఈక్వేషన్స్లో ఉన్నటువంటి కోఎఫిషియెంట్స్ని కంపేర్ చేసుకుంటాం వల్ల మనకి నెంబర్ ఆఫ్ ఈక్వేషన్స్ మోర్ దెన్ 3 ఈక్వేషన్స్ ఫామ్ అవుతాయి, 3 or 4 ఈక్వేషన్స్. ఆ ఈక్వేషన్స్ అన్నింటినీ సాల్వ్ చేసి అన్నోన్ వాల్యూస్ కట్టడమే మీకు ఇక్కడ మంచి నాలెడ్జ్ ఉండాలి ఈక్వేషన్ సాల్వ్ చేయడంలో. అక్కడ చూసి ఈక్వేషన్స్ని అబ్జర్వ్ చేసి మనం చాలా తెలివితేటలుగా ఇంటలెక్చువల్గా చేయాలన్నమాట. ఓకే, సో ఆ వాల్యూస్ అన్నీ కూడా నేను ఇందులో సబ్స్టిట్యూట్ చేసి చూపిస్తాను, చూడండి. ఓకే, ఆల్ ది వాల్యూస్ ABCD సబ్స్టిట్యూటింగ్ ఇన్ 1 implies A is equal to 2x, A is equal to 2, 2x plus B is equal to 1, 2x plus 1 by x square plus x plus 1 plus C is equal to 1 into x, D is equal to minus 2, plus into minus minus, x minus 2 by x square minus x plus 1. So these two are called partial fractions. Okay. The required partial fractions are 2x plus 1 by x square plus x plus 1 comma x minus 2 by x square minus x plus 1. So, ఈ విధంగా మనం ఫైండ్ అవుట్ చేయాలి. In this class, 4th problem is completed. Next I am going to explaining problem number 5. Okay, the 5th problem is resolve x cube plus x square plus 1 by x square plus 2 into x square plus 3 into partial fractions. Clearly, we observe that g of x contains non-repeated irreducible factors. That means non-contains irreducible factors means non-linear factors. X square plus 2 is a non-linear factor, irreducible factor. X square plus 3 is a irreducible factor. That irreducible factors non-repeated. Okay, repeated is method 4. Okay, దీని తర్వాత method 4 ఏంటి, ఇవి రిపీట్ అవుతాయి అన్నమాట. ఓకే, సొల్యూషన్. What is given? X cube plus x square plus 1 by x square plus 2 into x square plus 3. ఇక్కడ మెయిన్ కన్సిడరేషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. దిస్ ఈజ్ ఏ నాన్ లీనియర్ ఫ్యాక్టర్, దట్ మీన్స్ ఇర్రెడ్యూసిబుల్ ఫ్యాక్టర్. అవర్ కన్సిడరేషన్ ఈజ్ ax plus b by x square plus 2 plus this is also a నాన్ లీనియర్ ఫ్యాక్టర్. అవర్ కన్సిడరేషన్ ఈజ్ ab అన్నోన్ వాల్యూస్ కంప్లీట్ అయిపోయినాయి కాబట్టి cd అంటే cx plus d by x square plus 3. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 1. ఇక్కడ నుంచి మీకు ప్రాసెస్ అంతా కూడా తెలుసు. ax plus b ఇంటూ ఇది ప్లస్ cx plus 2 ఇంటూ ఇది బై x square plus 2 ఇంటూ x plus 3 క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే డినామినేటర్ క్యాన్సిల్ అయిపోతుంది, కానీ సబ్స్టిట్యూషన్ మెథడ్ పనిచేయదు. ఈక్వేషన్స్ కంపేర్ చేసుకుని ఏ వాల్యూ బి వాల్యూ సి వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఆ వాల్యూస్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి ఇదంతా నేను బోర్డు మీద రాసేస్తాను. అంటే నేను చేసి అన్నీ కూడా మీరు నోట్స్లో చక్కగా ప్రాక్టీస్ చేసి అప్పుడు మీకు అసైన్మెంట్లు ఇచ్చి ప్రాక్టీస్ చేయాలి. ఇవన్నీ కూడా చాలా క్లియర్గా నేను ఇక్కడ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇవి ఎందుకంటే ఇదే ప్రాబ్లం మళ్ళీ ఇక్కడ నేను ఎందుకు చేస్తున్నానంటే కనుక ఇదంతా కూడా మీకు డూ ఇట్ అని చెప్పి నేను వదిలేయచ్చు, కానీ ఈక్వేషన్ సాల్వ్ చేయడం మీద నాలెడ్జ్ రావడం కోసం ఎక్కువ ప్రాబ్లమ్స్ మీరు ప్రాక్టీస్ చేయాలన్నమాట. వర్కింగ్ ప్రాసెస్ అంతా కూడా బాగానే చేస్తారు, లాస్ట్లోకి వచ్చేటప్పటికి ఈక్వేషన్ సాల్వ్ చేసేటప్పటికి ఆ ఏ వాల్యూ బి వాల్యూ సి వాల్యూ డి వాల్యూ ఇష్టం వచ్చినట్టు వచ్చేస్తాయి, మరి తప్పు వచ్చేస్తాయి. వర్కింగ్ ప్రాసెస్ ఎంత కరెక్ట్గా చేసిన ఉపయోగం ఏముంది, ఇవన్నీ కూడా వాల్యూస్ తప్పు వచ్చేసినప్పుడు. అందుకని ఈక్వేషన్స్ని సాల్వ్ చేయడం మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. అంటే మెథడ్ 3 మెథడ్ 4లో మెథడ్ 1 మెథడ్ 2లో ఈక్వేషన్ సాల్వ్ చేయడం పెద్ద ఉండదు, సబ్స్టిట్యూషన్ మెథడ్లో ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. అయితే మెథడ్ 3 మెథడ్ 4 వచ్చేటప్పటికి ఈక్వేషన్ సాల్వ్ చేయడం మీద మంచి నాలెడ్జ్ ఉండాలి. అంటే కనుక ఇందులో కనుక మనకి లీనియర్ ఫ్యాక్టర్ ఎగ్జిస్ట్ అయితే కనుక మనం చాలా చక్కగా చేయొచ్చు. మళ్ళీ ఒకవేళ లీనియర్ ఫ్యాక్టర్ ఎగ్జిస్ట్ అవ్వలేదు మరి ఖచ్చితంగా ఈక్వేషన్స్ వస్తాయి, వాటిని మనం సాల్వ్ చేయాలి. ఓకే, ఇదంతా కూడా ఇక్కడ నేను చేసిన తర్వాత ఎలా వస్తున్నాయి ఏంటనేది మీకు మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇదంతా నేను బోర్డు మీద రిటర్న్గా రాయటం జరిగింది. అయితే కనుక ఎందుకు ఇదంతా చేశానంటే కనుక మీరు ఒకసారి ఈ నమూనాలో మీరు ప్రాక్టీస్ చేయడం కోసం అన్నమాట. ఓకే, ఏం చేసి మన క్రాస్ మల్టిప్లికేషన్ జరుగుతుంది, ఇప్పుడు కూడా డినామినేటర్ క్యాన్సిల్ అయిపోతుంది కదా, ఇది ఇంతగా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. సో ఎక్స్ క్యూబ్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు ఇది. నెక్స్ట్ ఇందులో సబ్స్టిట్యూషన్ మెథడ్ మన పని చేయదు ఇక్కడ. అందుకని మనం ఏం చేయాలంటే కనుక మల్టిప్లయింగ్ దీస్ టూ వీ గెట్ దిస్ 1. అది జాగ్రత్తగా మీరు మల్టిప్లై చేసుకుని వెళ్ళాలి. ఏఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఏఎక్స్ క్యూబ్, ఏఎక్స్ ఇంటూ 3 బి ఇంటూ ఎక్స్ స్క్వేర్ బిఎక్స్ స్క్వేర్, బి ఇంటూ 3 ఇలాగా ఇది కూడా జాగ్రత్తగా బైనామిల్స్ మల్టిప్లై చేసి తప్పులు లేకుండా చేయాలి. చేస్తే కనుక మనకి ఈ విధంగా ఫామ్ అవుతుంది ఈక్వేషన్. ఇన్ దిస్ ఈక్వేషన్ టేక్ కామన్ ఎక్స్ క్యూబ్. ఇక్కడ ఎక్స్ క్యూబ్ కోఎఫిషియంట్ ఎంత ఏ, మళ్ళీ ఇక్కడ ఎక్స్ క్యూబ్ ఉంది, ఎక్స్ క్యూబ్ కోఎఫిషియంట్ సి, ఎక్స్ క్యూబ్ కోఎఫిషియంట్ కామన్ తీస్తే ఏ ప్లస్ సి, అలాగే ఎక్స్ స్క్వేర్ కామన్ తీస్తే బి ప్లస్ డి, ఎక్స్ కామన్ తీస్తే 3a ప్లస్ 2c, అలాగే కాన్స్టెంట్ దట్ మీన్స్ వితౌట్ ఎక్స్ టర్మ్స్ 3b ప్లస్ 2d. ఈ ఈక్వేషన్ తయారు చేసుకున్న తర్వాత ఈక్వేటింగ్ ఆన్ బోత్ సైడ్స్ ఎక్స్ క్యూబ్ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ అండ్ కాన్స్టెంట్స్ కంపేర్ చేద్దాం. అప్పుడు చూడండి, ఫస్ట్ ఎక్స్ క్యూబ్ కోఎఫిషియంట్ ఏ ప్లస్ సి
హియర్ ఎక్స్ క్యూబ్ కోఎఫిషియంట్ ఏమీ లేకపోతే కానీ 1 ఉన్నట్టు లెక్క మాట. 1 ఇంటూ ఎక్స్ క్యూబ్ మాట. ఏ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 1. చాలామంది అక్కడ ఎక్స్ క్యూబ్ కోఎఫిషియంట్ లేదు కదా అని లేదని 0 రాస్తారు. ఏమీ లేకపోతే ఇక్కడ 1 ఉన్నట్టు మాట లెక్క. ఓకే, ఏ ప్లస్ అక్కడ నుంచి మొత్తం ఈక్వేషన్స్ అన్ని పాడైపోతాయి, ప్లస్ వాల్యూస్ అన్నీ కూడా రాంగ్ వచ్చేస్తాయి. ఏ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 1, బి ప్లస్ డి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ 1, ఎక్స్ కోఎఫిషియంట్ 3a ప్లస్ 2c ఈజ్ ఈక్వల్ టు 1, కాన్స్టెంట్ 3b ప్లస్ 2d ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ కాన్స్టెంట్ లేదంటే 0 అన్నమాట. ఓకే, ఇక్కడ లేదంటే 1 అంటే 1 ఇంటూ ఉంది, అది మనకు కనపడదు అన్నమాట బై డిఫాల్ట్. ఓకే, 3b ప్లస్ 2d ఈజ్ ఈక్వల్ టు 0. అలా ఈక్వేషన్ 2, 3, 4, 5 వచ్చినాయి. ఇదేమో ఎక్స్ క్యూబ్ కోఎఫిషియంట్స్ కంపేర్ చేస్తూ వచ్చింది, ఇది ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్స్ కంపేర్ చేస్తూ వచ్చింది, ఇది ఎక్స్ కోఎఫిషియంట్స్ కంపేర్ చేస్తూ వచ్చింది, ఇది కాన్స్టెంట్ కంపేర్ చేస్తూ వచ్చింది. ఈ 2, 3, 4, 5ని సాల్వ్ చేస్తే కనుక మనకి ఏబిసిడి వాల్యూస్ వచ్చేస్తాయి. అయితే చూడండి, ఈక్వేషన్స్ మీరు బాగా అబ్జర్వ్ చేయాలి. నేను సెకండ్ ఈక్వేషన్, ఫోర్త్ ఈక్వేషన్ అబ్జర్వ్ చేస్తే రెండు కూడా లైక్ టర్మ్స్లో ఉన్నాయి. అంటే ఇందులో ఏ ఉన్నాయి, సి ఉన్నాయి, ఇందులో ఏ ఉన్నాయి, సి ఉన్నాయి. అందుకని ఈక్వేషన్ 2ని 2 పెట్టి మల్టిప్లై చేశాను. రౌండప్ చేసామంటే ఈక్వేషన్ నొటేషన్ అనమాట. అది ఇలా రౌండప్ చేస్తే ఈక్వేషన్ నొటేషన్ అది. సో ఈక్వేషన్ నెంబర్ 2ని 2 పెట్టి మల్టిప్లై చేశాను. 2a ప్లస్ 2c ఈజ్ ఈక్వల్ టు 2. ఈక్వేషన్ 4 రాసుకున్నాను, 3a ప్లస్ 2c ఈజ్ ఈక్వల్ టు 1. సో మైనస్ చేశాను పైన, మైనస్ మైనస్ మైనస్, అప్పుడు ప్లస్ మైనస్ 2c ప్లస్ 2c క్యాన్సిల్ అయిపోయింది, అంటే ఇక్కడ 0 అన్నమాట. ఇక్కడ మైనస్ 2a ప్లస్ 3a, ఏ ప్లస్ 0 ఈజ్ ఈక్వల్ టు -1, ఏ ఈజ్ ఈక్వల్ టు -1, ఒక వాల్యూ వచ్చేసింది. ఒకటి వచ్చిందంటే ఇంకా ఆటోమేటిక్గా అన్ని వాల్యూస్ మనం ఫైండ్ అవుట్ చేసేయచ్చు. నెక్స్ట్ చూడండి, ఏ వాల్యూ తీసుకెళ్ళి 2లో సబ్స్టిట్యూట్ చేశాను. 2 ఇంప్లైస్ ఏ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 1, -1 ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 1, సి ఈజ్ ఈక్వల్ టు 2. అంటే వీ గెట్ ది 2 వాల్యూస్, ఏ ఈజ్ ఈక్వల్ టు -1, సి ఈజ్ ఈక్వల్ టు 2. ఇంకా రిమైనింగ్ 2 వాల్యూస్ కూడా రావాలి. ఆ రిమైనింగ్ 2 వాల్యూస్ ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే రావు. ఆ రెండు ఈక్వేషన్స్ లైక్ టర్మ్స్లో ఉన్నాయి. బి ప్లస్ డి ఈజ్ ఈక్వల్ టు 1, 3b ప్లస్ 2d ఈజ్ ఈక్వల్ టు 0. అప్పుడు మీరు ఏం చేస్తారు, దీన్ని 2 పెట్టి మల్టిప్లై చేయండి. 2b ప్లస్ 2d ఈజ్ ఈక్వల్ టు 2, 3b ప్లస్ 2d ఈజ్ ఈక్వల్ సబ్ట్రాక్ట్ చేసేయండి. దాని నుంచి అప్పుడు మనకి b వాల్యూ వచ్చేస్తుంది, b వచ్చింది d వచ్చేస్తుంది. వీ గెట్ ఆల్ దీస్ వాల్యూస్. ఓకే, ఈ విధంగా ఈక్వేషన్స్ని మీరు అబ్జర్వ్ చేయాలన్నమాట, అంతేగాని గుడ్డిగా చేసేయకూడదు. ఈక్వేషన్స్ ఎలా ఉన్నాయి ఇందాక చూడండి, ఏ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 3 సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఈక్వేషన్స్ ఫామ్ అయినాయి. లేకపోతే అసలు ఈక్వేషన్ సాల్వ్ చేయలేం. ఇంతకుముందు ప్రీవియస్ ప్రాబ్లంలో ఉన్నటువంటి ప్రాబ్లం నెంబర్ 4లో ఈక్వేషన్ సాల్వ్ చేయడం కష్టం. ఆ ఏ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 3 సబ్స్టిట్యూట్ చేసుకోవడం ద్వారా మనం ఈజీగా చేయొచ్చు అన్నమాట. మరి ఇక్కడ ఇవి రెండు ఈక్వేషన్స్ లైక్ టర్మ్స్లో ఉన్నాయి, రెండు ఈక్వేషన్స్ లైక్ టర్మ్స్లో ఉన్నాయి. అలా ఈక్వేషన్స్ మీద మంచి నాలెడ్జ్ ఉండి బాగా చేయగలిగే కెపాసిటీ ఉన్నప్పుడు టైం అంతా ఖాళీయే కాబట్టి ఒకసారి లీనియర్ ఈక్వేషన్స్ ఎలా సాల్వ్ చేయాలనేది 7th క్లాస్లో టెక్స్ట్ బుక్ రిఫర్ చేస్తే కనుక మ్యాథమెటిక్స్ అందులో నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్, డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవన్నీ సాల్వ్ చేయడం ఫస్ట్ నేర్చుకోండి. ఓకే, అవి నేర్చుకుంటే కనుక ఇవన్నీ కూడా సునాయాసంగా చేయగలరు అనమాట. రిమైనింగ్ 2 వాల్యూస్ని సాల్వ్ చేస్తాను చూడండి. సో ఈక్వేషన్ సాల్వ్ చేయడంలో చాలా టెక్నిక్స్ ఉంటాయి. ఆ టెక్నిక్స్ అన్ని మీరు ప్లే చేసి క్రాస్ మల్టిప్లికేషన్ మీద ఉంటుంది అనమాట. జామెట్రీలో అయితే కనుక 2 ఈక్వేషన్ సాల్వ్ చేయడానికి క్రాస్ మల్టిప్లికేషన్ యూజ్ చేస్తాం. ఓకే, అక్కడ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ కట్టేటప్పుడు. అలాగే అవి కూడా ఇక్కడ లీనియర్ ఈక్వేషన్స్లో కూడా మనం అప్లై చేయొచ్చు. అవి తర్వాత డిస్కస్ చేసుకుందాం. చూడండి, ఇక్కడ ఈ రెండు సాల్వ్ చేయాలి. ఈ రెండు సాల్వ్ చేయాలంటే కనుక డి ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ బి రాసుకోవచ్చు కదా. డి వాల్యూ అంతా 1 మైనస్ బి. డి ఉన్న చోట 1 మైనస్ బి రాస్తే కనుక ఇదిగో డి ఉన్న చోట 1 మైనస్ బి, 3b ప్లస్ 2 మైనస్ 2b ఈజ్ ఈక్వల్ టు 0. దీని నుంచి బి ఈజ్ ఈక్వల్ టు -2 వచ్చింది. అంటే బి ఈజ్ ఈక్వల్ టు -2 వచ్చింది కాబట్టి మళ్ళీ దాన్ని 3లో సబ్స్టిట్యూట్ చేస్తే డి ఈజ్ ఈక్వల్ టు 3. అంటే ఆల్ వాల్యూస్ వచ్చేసినాయి. ఏ వాల్యూ -1, బి వాల్యూ -2, సి వాల్యూ 2, డి వాల్యూ 3. ఆ వాల్యూస్ తీసుకొచ్చి ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తే కనుక దీస్ ఆర్ ది రిక్వైర్డ్ పార్షియల్ ఫ్రాక్షన్స్ ఆఫ్ గివెన్ ప్రాపర్ ఫ్రాక్షన్. సో ఆల్ దీస్ వాల్యూస్ ఏ బి సి డి సబ్స్టిట్యూటింగ్ హియర్. ఏ -1 ఇంటూ ఎక్స్ -x, బి -2 -x -2 బై x² + 2 ప్లస్ సి 2 ఇంటూ ఎక్స్ 2x, డి 3 2x + 3 బై x² + 3. What are the partial fractions of the given proper fraction? Minus of, ఈ రెండింటికి మైనస్ కామన్ తీస్తే minus of x + 2 by x² + 2, 2x + 3 by x² + 3. These are the partial fractions of given proper fraction, x³ + x² + 1 by x² + 2 into x² + 3. ఓకే, అయితే కనుక 2 ప్రాబ్లమ్స్ కంప్లీట్ అయినాయి. అందులో ఈ ఈక్వేషన్ సాల్వ్ చేయడానికి టైం పడుతుంది కాబట్టి ఆ ఎక్స్ప్లెనేషన్ అంతటికీ కూడా మనం ఇక్కడ టైం స్పెండ్ చేసుకోవాల్సి వచ్చింది. ఆ ఈక్వేషన్స్ కనుక మీకు నాలెడ్జ్ ఉందనుకోండి, ఇంత టైం స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. ఇంకో 2 ప్రాబ్లమ్స్ ఎక్స్ట్రా చేసుకోవచ్చు. ఎన్ని ప్రాబ్లమ్స్ చేసినా సరే ఈక్వేషన్స్ మీద సాల్వ్ చేయడంలో మంచి గ్రిప్ ఉంటే కనుక ఈ ప్రాబ్లమ్స్ అన్ని కూడా మనం చేయొచ్చు. 5th ప్రాబ్లమ్ ఈజ్ కంప్లీటెడ్. నౌ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయినింగ్ ప్రాబ్లమ్ నెంబర్ 6.
Okay, this is last problem in this class. Okay, what is if x plus 1 whole square by x into x square plus 1 is equal to a by x plus bx plus c by x square plus 1, then find cos inverse a by c. అంటే ఇది కూడా మనం చేసినటువంటి ప్రాబ్లమ్స్ లాగానే, కాకపోతే కాస్ ఇన్వర్స్ ఏ బై సి వాల్యూ ఫైండ్ అవుట్ చేయమని. అంటే ఏంటి, ఏ వాల్యూ సి వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. మనకి ఈ సెట్లో కానీ ఎంసెట్లో కానీ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో బిట్స్ అన్నీ కూడా అడిగే విధానం ఎలా ఉంటుందంటే కనుక ఈ టైప్లో ఉంటాయన్నమాట. ఈ విధంగా మనం ఫైండ్ అవుట్ చేయవలసి వస్తుంది. ఓకే, ఇక్కడ మనం నేర్చుకున్నది ఏంటి, జీ ఆఫ్ ఎక్స్ కంటైన్స్ లీనియర్ ఫ్యాక్టర్ అండ్ నాన్ లీనియర్ ఫ్యాక్టర్. అంటే ఒకటేమో ఇర్రెడ్యూసిబుల్ ఫ్యాక్టర్, ఒకటేమో రెడ్యూసిబుల్ ఫ్యాక్టర్. వాట్ ఈస్ ది సొల్యూషన్? ద సొల్యూషన్ ఈజ్ x plus 1 whole square by x into x square plus 1 is equal to, వాడు ఇచ్చేసాడు కన్సిడరేషన్, a by first linear factor plus this is irreducible factor bx plus c by x square plus 1. Take LCM, a into x square plus 1 plus bx plus c into x by x into x square plus 1. a into x square plus 1 plus bx plus c into x by x into x square plus 1. Always cancel denominator. So x plus 1 whole square means, what is the expansion of this one? X square plus 2x plus 1. Then expand చేయాలి మనం. So the expansion of x plus 1 whole square is equal to x square plus 2x plus 1 is equal to a into x square plus bx plus c into x. That equal to multiplying with this one. ఇక్కడ ఒక లీనియర్ ఫ్యాక్టర్ ఎగ్జిస్ట్ అయింది మనకి. పుట్ x ఈజ్ ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 2. ఓకే, దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 1. ఓకే, పుట్ x ఈజ్ ఈక్వల్ టు 0 ఇంటూ 2 ఇంప్లైస్, x ఉన్న చోటు 0 రాద్దాం. అంటే 0 ప్లస్ 0 ప్లస్ 1, 0 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ 0 ప్లస్ 1 ప్లస్ ఎక్స్ ప్లేస్లో 0 పెడుతున్నాక టోటల్ ఇదంతా కూడా 0 అయిపోతుంది. సో 1 ఈజ్ ఈక్వల్ టు ఏ. వాట్ ఈస్ ది వాల్యూ ఆఫ్ ఏ? ఏ ఈజ్ ఈక్వల్ టు 1. నెక్స్ట్ ఐ వాంట్ సి వాల్యూ. సి వాల్యూ కావాలి. సి వాల్యూ కావాలంటే కనుక చూడండి, హియర్ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఈజ్ ఏ, హియర్ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఈజ్ బి. ఇది నాకు అవసరం లేదు. నెక్స్ట్ హియర్ కాన్స్టెంట్ ఏ ఇంటూ 1 ఏ, హియర్ కాన్స్టెంట్ దెర్ ఈజ్ నో కాన్స్టెంట్. నాకు ఇక్కడ సి వాల్యూ కావాలి. అంటే ఎక్స్ టర్మ్స్ కంపేర్ చేస్తే సి వాల్యూస్ వస్తున్నాయి. చూడండి, ఏ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ కాన్స్టెంట్, ఎక్స్ స్క్వేర్ టర్మ్ ఉంది. ఇక్కడ చూడండి బిఎక్స్ స్క్వేర్ ప్లస్ సిఎక్స్, దట్ మీన్స్ సిఎక్స్ ఈజ్ ఏ ఎక్స్ టర్మ్. ఎక్స్ టర్మ్ ఒకటే ఉంది ఇక్కడ మనకి. ఓకే, హియర్ ఎక్స్ టర్మ్ 2. సో ఈక్వేటింగ్ ఆన్ బోత్ సైడ్స్ ఎక్స్ టర్మ్, that means x coefficient. What is x coefficient? C. Here x coefficient 2. What is the value of C? C is equal to 2. A is equal to 1. Now calculate cos inverse of A by C. That equal to cos inverse of A for 1, C for 2. That equal to cos inverse of, at what values the cos function is 1 by 2? Cos 60. That means cos pi by 3. కాస్ ఇన్వర్స్ కాస్ ఉంటే కనుక బోత్ ఆర్ క్యాన్సిల్. ఎక్స్ ఇంటే ఎక్స్ ఇన్వర్స్ ఉంటే మనకి ఎలా క్యాన్సిల్ అవుతుంది, అలాగే కాస్ ఇన్వర్స్ ఆఫ్ కాస్ ఉంటే కనుక క్యాన్సిల్. దట్ ఈక్వల్ టు పై బై 3. వాట్ ఈస్ ది వాల్యూ ఆఫ్ కాస్ ఇన్వర్స్ ఏ బై సి? పై బై 3 రేడియన్స్ ఆర్ 60 degrees. పై బై 3 రేడియన్స్ అన్న రాయొచ్చు, లేదా 60 degrees అని మెన్షన్ చేయొచ్చు. ఇది మెజర్మెంట్స్ ఆఫ్ యాంగిల్స్ అన్నమాట. ఓకే, సో మనకి ప్రాబ్లమ్స్ కూడా ఈ విధంగా అడగడానికి కూడా అవకాశం ఉంటాయన్నమాట. మరి ఎక్కువ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఈ విధంగానే అడుగుతాడు. ఓకే, ఏమి ఇచ్చాడు, వాడే కన్సిడరేషన్ చేసి ఇచ్చాడు. కాస్ ఇన్వర్స్ ఏ బై సి వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. మన వర్కింగ్ ప్రాసెస్ అంతా కూడా మామూలుగా అంతా చేసుకుని వెళ్ళిపోతాం. అయితే ఒక లీనియర్ ఫ్యాక్టర్ కనుక, అట్లీస్ట్ ఒక లీనియర్ ఫ్యాక్టర్ ఎగ్జిస్ట్ అయితే కనుక మీరు సబ్స్టిట్యూషన్ మెథడ్ వాడండి. నాకు ఒక లీనియర్ ఫ్యాక్టర్ ఎగ్జిస్ట్ అయింది కాబట్టి నేను ఎక్స్ ప్లేస్లో 0 రాసేసుకున్నాను. వీ గెట్ ఏ వాల్యూ. నాకు ఇంకా రిమైనింగ్ వాల్యూ సి కావాలి. నేను ఇక్కడ కోఎఫిషియెంట్స్ని కంపేర్ చేసుకోవటం వల్ల ఇక్కడ ఉన్నటువంటి సి ఇంటూ ఎక్స్ కోఎఫిషియెంట్ ఒకటే ఉంది ఇక్కడ, కాబట్టి ఇక్కడ ఎక్స్ కోఎఫిషియెంట్ 2 ఉంది. అంటే ఇక్కడ ఎక్స్ కోఎఫిషియెంట్ ఏమో సి, ఇక్కడ ఎక్స్ కోఎఫిషియెంట్ 2, సి ఈజ్ ఈక్వల్ టు 2. డైరెక్ట్గా అలా రాసేయచ్చు. ఈక్వేటింగ్ ఆన్ బోత్ సైడ్స్ ఎక్స్ కోఎఫిషియెంట్, వీ గెట్ సి ఈజ్ ఈక్వల్ టు 2. మనకి బీతో పని లేదు. అందుకని ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం, బి వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం. దట్ వాల్యూ సబ్స్టిట్యూటింగ్ హియర్ కాస్ ఇన్వర్స్ 1/2. 1/2 ఎట్ వాట్ వాల్యూస్ ద ఫంక్షన్ 1/2? cos 60. cos 60 ఈజ్ ఈక్వల్ టు 1/2. కాస్ ఇన్వర్స్ కాస్ క్యాన్సిల్ అయిపోతుంది, మనకి 60 degrees మిగులుతుంది అనమాట. దట్ మీన్స్ పై బై 3 రేడియన్స్. సో ఇన్ దిస్ క్లాస్ 3 ప్రాబ్లమ్స్ కంప్లీటెడ్. నౌ మెథడ్ 3లో మొత్తం మనం 6 ప్రాబ్లమ్స్ చెప్పుకున్నాం. టోటల్గా మెథడ్ 3 ఈజ్ కంప్లీటెడ్.
మెథడ్ 3లో ఈ 6 ప్రాబ్లమ్స్ బాగా ప్రాక్టీస్ చేసిన తర్వాత మీకు నేను ఒక అసైన్మెంట్ ఒకటి డిస్ప్లే చేస్తున్నాను. ఈ డిస్ప్లే చేసినటువంటి ఈ అసైన్మెంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మీరు చక్కగా నోట్స్లో నేను చెప్పినటువంటి 6 ప్రాబ్లమ్స్ కంప్లీట్గా ప్రాక్టీస్ చేసిన తర్వాత మీ క్వశ్చన్ బ్యాంక్లో ఉన్నటువంటి డిస్ప్లే చేసినటువంటి క్వశ్చన్స్ అన్నీ కూడా చక్కగా ప్రాక్టీస్ చేసి ఏమైనా తెలియకపోతే కనుక మీరు నాకు మెయిల్ చేయండి. ప్రాబ్లమ్స్ ఏ ఒక్కటే కూడా వదలొద్దు. ఎక్కడైనా సరే ప్లస్ మైనస్ మిస్టేక్స్ ఉంటే కనుక నాకు వెంటనే ఇంటిమేట్ చేయండి. మొత్తం ప్రాబ్లమ్స్ అన్నింటిలో కూడా ఎక్కడో కూడా మిస్టేక్స్ లేకుండా నేను టైపింగ్ చేస్తాను. ఒకవేళ వస్తే కనుక ఎగ్జిస్ట్ అయితే కనుక నాకు వాట్సాప్ గ్రూప్లో మెసేజ్ పెడితే నేను అందరికీ కూడా సరి చేసి పంపిస్తాను. Okay, so in this class totally method 3 6 problems completed. Okay, today class is over.